నమస్తే యోగేంద్ర గారు. నమస్తే అండి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మేనేజ్ చేసుకోవడం కోసం యుఎస్ నేవీ సీల్స్ బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ టెక్నిక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ టెక్నిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్గా అండి. బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఒక బ్యాలెన్స్డ్ ఇన్హాలేషన్ అండ్ ఎగ్జలేషన్ టెక్నిక్ అండి. మనం ఈరోజు అది లైవ్గా నేర్చుకుందాం. ఈ బాక్స్ బ్రీతింగ్ టెక్నికే మనము సమవృత్తి ప్రాణాయామ అంటారు. నార్మల్గా దీన్ని ఫారెన్ వాళ్ళు అలా పేర్లు పెట్టుకున్నారు బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అని. ఈ సమవృత్తి ప్రాణాయామ బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మీ సిట్టింగ్ పొజిషను, మీరు ఏ పొజిషన్లో కూర్చుంటారో మీ ఫ్లెక్సిబిలిటీ, మీరు నుంచున్నా పర్లా కానీ మీరు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండడానికి ట్రై చేయండి. సో నేను ఇప్పుడు నా కంఫర్టబుల్ పొజిషన్ చూసుకుంటే నా లెఫ్ట్ లెగ్ నా గ్రాయిన్ దగ్గర ఉండి నా లెఫ్ట్ లెగ్ సైడ్ రైట్ లెగ్ పెట్టుకున్నా. ఇక్కడ నుంచి స్పైన్ స్ట్రైట్ పెట్టుకుని బ్యాలెన్స్డ్ పొజిషన్లో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బాక్స్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకుందాం. నార్మల్గా మనం ప్రతిసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కాదు, మనం ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అనే ఓ 2 టెక్నిక్సే మనం ఫాలో అవుతాం. సింపుల్గా ఇన్హేల్ చేయడం, ఎగ్జేల్ చేయడం. కానీ మన బ్రీతింగ్లో 4 స్టెప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఇన్హేల్ చేయడం, గాలిని తీసుకోవడం, తర్వాత ఎగ్జేల్ చేయడం, గాలిని వదలడం. కానీ ఇంకొక 2 ఉన్నాయి. ఇన్హేల్ చేయడం, హోల్డ్ చేయడం, ఎగ్జేల్ చేయడం, హోల్డ్ చేయడం. దీన్నే మనకి పూరక, కుంభక, రేచక, శూన్యక అంటారు. అంటే శ్వాస తీసుకోవడం, శ్వాసను హోల్డ్ చేయడం, శ్వాసను వదలడం, శ్వాసని కంప్లీట్గా లేనప్పుడు ఎంటీగా పెట్టడం. ఈ బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్లో మనం అదే ఫాలో అవుతాం. కాకపోతే దీన్ని మనము సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేస్తాం, అంటే ఈక్వల్గా ప్రాక్టీస్ చేస్తాం. మనము శ్వాస తీసుకోవడం 4 కౌంట్స్ చేస్తే హోల్డ్ చేయడం కూడా 4 కౌంట్స్ చేస్తాం. తర్వాత ఎగ్జేల్ చేయడం కూడా 4 కౌంట్స్ చేస్తాం. ఆ తర్వాత ఎంటీగా కూడా 4 కౌంట్స్ చేస్తాం. మనం ఇప్పుడు సింపుల్గా అది ప్రాక్టీస్ చేద్దాం. మీరు నా బెల్లీని అబ్జర్వ్ చేయండి, హ్యాండ్ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సింపుల్గా 4 కౌంట్తో ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా చూడండి. ఫస్ట్ ఇన్హేల్ 4 కౌంట్, 1 2 3 4. ఎక్సలెంట్. హోల్డ్ దేర్ 4 కౌంట్, 1 2 3 4. మళ్ళీ ఎగ్జేల్ 4 కౌంట్ చేయండి, 1 2 3 4. ఎక్సలెంట్. అక్కడ హోల్డ్ చేయండి 4 కౌంట్, 1 2 3 4. ఎక్సలెంట్. మళ్ళీ ఇన్హేల్ చేయండి 4 కౌంట్, 1 2 3 4. ఎక్సలెంట్. తర్వాత హోల్డ్ చేయండి అక్కడ, 1 2 3 4. మళ్ళీ ఎగ్జేల్ చేయండి, 1 2 3 4. హోల్డ్ చేయండి అక్కడ, 1 2 3 4. సూపర్. వన్స్ రిలాక్స్ అవ్వండి. మనం ఇప్పుడు దీన్ని 5 రౌండ్లు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేద్దాం. ఒక్కసారి మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి, స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి. కమాన్. ఇన్హేల్ చేసినప్పుడు 4 కౌంట్, 1 2 3 4. ఎక్సలెంట్. మనం ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా 5 రౌండ్లు ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్ పొజిషన్లో కూర్చోండి. కమాన్. ఇన్హేల్ చేయండి 4 కౌంట్, 1 2 3 4. ఎక్సలెంట్. హోల్డ్ చేయండి అక్కడ, 1 2 3 4. స్లోగా ఎగ్జేల్ చేయండి, 1 2 3 4. ఎక్సలెంట్. హోల్డ్ చేయండి, 1 2 3 4. మళ్ళీ ఇన్హేల్ చేయండి 4 కౌంట్, 1 2 3 4. ఎక్సలెంట్. హోల్డ్ చేయండి, 1 2 3 4. ఎగ్జేల్ చేయండి, 1 2 3 4. హోల్డ్ చేయండి, 1 2 3 4. ఇంకొక రౌండ్. ఇన్హేల్ చేయండి, 1 2 3 4. హోల్డ్ చేయండి, 1 2 3 4. ఎగ్జేల్ చేయండి, 1 2 3 4. హోల్డ్ చేయండి, 1 2 3 4. ఎక్సలెంట్. స్లోగా ఐస్ ఓపెన్ చేసుకోండి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇప్పుడు 3 రౌండ్స్ని ప్రాక్టీస్ చేసాం. మనం దీన్ని
3 రౌండ్ల నుంచి 5 రౌండ్లు, 5 రౌండ్ల నుంచి 10 రౌండ్ల పాటు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే మీరు బ్యాలెన్స్డ్గా మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంది. మీరు ఎప్పుడైతే 4 కౌంట్తో ప్రాక్టీస్ చేసి బ్యాలెన్స్డ్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని మీరు 6 కౌంట్ కూడా పెంచుకోవచ్చు. అంటే 6 సార్లు ఇన్హేల్ చేసుకోవడం, 6 సార్లు హోల్డ్ చేయడం, 6 కౌంట్తో ఎగ్జేల్ చేయడం, 6 కౌంట్తో హోల్డ్ చేయడం. దాన్ని 8 కౌంట్ పెంచుకోవచ్చు, తర్వాత 10 కౌంట్కి పెంచుకోవచ్చు. మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారము మీ లంగ్స్ కెపాసిటీని పెంచుకోవాలి, మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవాలి, మీరు బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వెళ్ళాలనుకుంటే ఈ నావీ సీల్ బ్రీతింగ్ని, బాక్స్ బ్రీతింగ్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ మాతో పాటు ఫాలో అవ్వాలనుకుంటే కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.